కొండ చిలువ. ఈ పేరు వింటేనే గుండెల్లో గుబులు పుట్టడం ఖాయం. అలాంటిది కంటి ముందు అది కనిపించిందంటే మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాల్సిందే. ఇక ఆ రోజుతో భూమి మీద నూకలు చెల్లితే అమాంతంగా దాని నోట్లోకి వెళ్లాల్సిందే. అయితే ఇలాంటి సీన్స్ మనం ఎక్కువగా చైనీస్ సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఇండోనేషియాలో ఇలాంటి రియల్ సంఘటనే చోటు చేసుకుంది. 66 ఏళ్ల మహిళ 26 అడుగుల కొండ చిలువ పొట్టులో ప్రత్యక్షమైంది. ఇండోనేషియాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. కట్టెల కోసం వెళ్లిన 66 ఏళ్ల హసియా అనే మహిళ 26 అడుగుల కొండ చిలువ పొట్టులో కనిపించింది. ఉదయాన్నే కట్టెల కోసం అడవికి వెళ్లిన హసియా రాత్రి 9 గంటలైనప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబీకులు వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారికి ఓ చోట గడ్డిపై పొడవైన కొండ చిలువ ఉబ్బిపోయిన పొట్టతో మెలికలు తిరుగుతూ కనిపించింది. వెంటనే దాన్ని స్థానికుల సహాయంతో పట్టి పొట్ట చీల్చి చూడగా హసియా మృతదేహం బయటపడింది. అయితే ఆ కొండ చిలువ ఆమె అడవిలో నడుస్తున్న క్రమంలో కాలికి చుట్టుకుని ఆమెను పడేసి మింగేసి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. దాని పట్టు నుంచి తప్పించుకోవడానికి హసియా చాలా కష్టపడి ఉంటుందని, పూర్తిగా మింగేటప్పుడు ఊపిరాడకే హసియా మరణించి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇండోనేషియాలో గత కొంతకాలంగా ఇలాంటి మరణాలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కట్టెల కోసం అడవికి వెళ్లిన తన తల్లి రాత్రైనా తిరిగి రాకపోవడంతో అడవిలో వెతికిన తమకు పెద్ద పైథాన్ కనిపించిన వెంటనే అనుమానం కలిగిందని హసియా తనయుడు అన్నారు. స్థానికుల సహాయంతో దాని పొట్ట విప్పి చూడగా తన తల్లి మృతదేహం కనిపించడంతో కన్నీరు ఆగలేదన్నాడు. ఆ కొండ చిలువను పట్టుకుని చంపేసినా తమకు ఓదార్పు లేదన్నాడు.